రాలిపోయిను. వాగ్దానముతో విశ్వాసమును, అక్కడ శవములు అన్న మాట దగ్గర ఫుట్ నోట్లో ఏముంది చూడండి, అవయవములు ఉందా? ఇప్పుడు చెప్పండి, వారి శవములు అరణ్యములో రాలిపోయినాయి అంటే ఏమి రాలిపోయినాయి? వారి అవయవములు అరణ్యాలు ఏమైపోయినాయి చెప్పండి. అవయవములు అంటే ఏంటి? కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, నోరు, చెవులు, ఇవన్నీ ఏమైపోయినాయి అంట. బాగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ప్రతి అవయవమునకు ఒక పరిమాణము చొప్పున పని అనుగ్రహించబడింది. అంతేనా? ప్రతి అవయవమునకు ఒక పని ఉంది. ఇందాక మనం అదే చూసాం. కొరింథీయులకు రాసిన తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు అవయవముల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రతి అవయవము దాని సామర్థ్యము దానికి అనుగ్రహించబడింది, ప్రతి అవయవము దాని పని దానికి అనుగ్రహించబడింది. బాగా వినండి, ఇక్కడ ఎఫెసీ 4:16 ప్రకారం కూడా ఏమంటున్నాడంటే, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏంటంట తన పని తాను ఏం చేస్తా ఉంది అంటే ప్రతి అవయవానికి ఏం అనుగ్రహించబడింది చెప్పండి? ఒక పని అనుగ్రహించబడింది. అంటే అర్థం ఏంటంటే ప్రతి అవయవమునకు ఒక సామర్థ్యం అనుగ్రహించబడింది. ఇప్పుడు అవయవములు అంటే అర్థం ఏంటంటే సామర్థ్యము అని అర్థం. వాడేం చేయలేడయ్యా, ఎందుకు? చేతులు పని చేయవు అంటే వాళ్ళు ఏమి లేదు, సామర్థ్యం లేదు. అవయవములు ఉన్నాయి కానీ సామర్థ్యం లేదు. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క శవములు అనగా అవయవములు అరణ్యంలో రాలిపోయినవి అంటే ఏంటంటే వారి సామర్థ్యము అరణ్యంలో రాలిపోయింది. నేను ఒక మాట చెప్తే జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానముతో నీ విశ్వాసాన్ని కలపకపోతే యు విల్ లూజ్ యువర్ ఎబిలిటీ టు పొసెస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే సామర్థ్యం నువ్వు కోల్పోతావు. కానీ ఆయన వాగ్దానం చేసినప్పుడు నీ విశ్వాసాన్ని ఆ వాగ్దానంతో కలిపితే యూ విల్ రిసీవ్ ద ఎబిలిటీ టు పొసెస్ ద ప్రామిస్. ఈనక్ ఎడిబోయ్, చాలాసార్లు చెప్పాము ఆయన పేరు, ఈనక్ ఎడిబోయ్. మేము ఇండోనేషియా వెళ్ళినప్పుడు చూసాము ఆయన్ని. 17 సంవత్సరాల వయసు వరకు చెప్పులు వేసుకోవాలి, ప్యాంటే కొనుక్కునే డబ్బులు కూడా లేవు, చినిగిపోయి నిక్కరేసుకునేవాడు. 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు భయంకరమైన పావర్టీ, భయంకరమైన పేదరికం. పెళ్ళైతే అప్పుడే ఆయన తన భార్య ఉండటానికి కూడా ఇల్లు లేక రోడ్డు పక్కన ఒక చిన్న ఫుట్పాత్ మీద ఒక చిన్న డేరా వేసుకొని ఆ డేరా కింద నివసిస్తూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు ఆయనకి, ఈయనకి ఎడిపోయికి. అప్పుడు ఒక ప్రార్థన చేశాడు కొడుకు పుట్టేటలకి, ఏమనంటే, ప్రభువా డేరా ఇరుకైపోయింది, నేను ఒకటి అడుగుతున్నా నిన్ను, నేను నా భార్య నా కొడుకు ఉండటానికి ఒక గది ఇల్లువు నాయన, చాలు, ఒక్క గది ఇల్లువు. మేము భోజనం చేయటానికి రోజుకి ఒక పూట భోజనం ఇవ్వు, చాలు. అంతకంటే అడిగే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే అతను ఉన్న పరిస్థితి అతనికి తెలుసు. కొన్ని రోజులు తినకుండా ఉండేవాడు, చెప్పులు వేసుకోవటానికే డబ్బులు లేవంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ప్రభా నేను నా భార్య నా పిల్లలు ఉండటానికి ఒక గది ఇల్లు చాలు, వర్షం పడితే ఈ టేరా పోతుంది నాయన, తట్టుకోలేకపోతున్నా, కష్టంగా ఉంది, మేము రోజుకి భోజనం చేయడానికి ఒక్క పూట భోజనం, రోజుకి ఒక్క పూట భోజనం చాలు నాయన, ఇంకేం వద్దని అడిగాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే 2-3 రోజులు అట్లాగే ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మాట్లాడాడంట, ఎడిపోయి నేను నీకు ఒక పట్టణం ఇద్దాం అనుకుంటున్నా, నువ్వు ఇల్లు అడుగుతున్నావేంటి అన్నాడంట. పెగరగలలే చెప్పండి, ఏమన్నాడు? నేను నీకు ఒక పట్టణం, నీకు ఒక సిటీ నీకు ఇవ్వాలనుకుంటున్నా, నేను ఇల్లు అడుగుతున్నావేంటి అనగానే ఒక్కసారి ఉలిక్కిపడి లెగిసి చుట్టూ చూశాడు, పైకి చూశాడు. ఏం కనపడింది? డేరా, కార్పెట్, ప్లాస్టిక్ పట్ట. అటు ఇటు చూశాడు, కిందంతా మట్టి నేల. అటు చూశాడు, భార్య, కొడుకు, తినటానికి తిండి లేదు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఈయన ఏమన్నాడు తెలుసా? నువ్వు పట్టణం ఇస్తే నేను డేరాలో ఎదుకుంటాను ఆయన, నువ్వు ఇచ్చిన పట్టణాన్ని నేను తీసుకుంటాను, నువ్వు చెప్పిన మాట చొప్పునే నాకు కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. పరిస్థితి చూస్తే డేరాలో ఉండేవాడికి పట్టణం ఇస్తానంటే నమ్మశక్యమైన మాటేనా? నువ్వు నేనైతే ఏమనేవాళ్ళం? పట్టణం వద్దులేనైనా ఒక 100 గజాల స్థలమే
3 అంతస్తులు వేసుకుంటా, పైన నేనుంటా, కింద 2 అద్దెకిస్తా అనేవాళ్ళం. ఆయన నీకు పట్టణం ఇస్తాను కానీ ఎస్ లార్డ్ బీ ఇట్ అంటు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీవు చెప్పిన మాట చెప్పు నక్కలు. ఎవరంటే ఆయన వాగ్దానం ఇవ్వగానే ఈయన విశ్వాసాన్ని కలిపాడు. ఫుట్పాత్ మీద డేరా కింద నివసించేవాడికి దేవుడు ఎక్కడ లేని సామర్థ్యం ఇచ్చాడు. ఈ రోజున ఒక పెద్ద పట్టణమే అతను నివసిస్తున్నాడు. హల్లెలూయా. అతని మందిరం 3 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు, 2 సొంత విమానాలు. అతనికి 17 సంవత్సరాల వయసు వరకు చెప్పులేసుకోవాలా, ప్యాంట్ వేసుకోవాలా, చినిగిపోయిన ఎక్కరేసుకొని ఫుట్పాత్ మీద ప్లాస్టిక్ కార్పెట్ కింద నివసించాడు. ఈ రోజున 2 సొంత విమానాలు. ప్రెసిడెంట్ మొన్న ఎలక్షన్స్లో గెలవగానే వచ్చి, నా ఫోన్లో ఫోటో ఉంది, ఆయన దగ్గరకు వచ్చి పెద్ద మొక్కలు వేసి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నాడు. ఎవరి దగ్గర? ఈయన కెడబాయ్. అమ్మా నేను చెప్తున్నా, నీకు వాగ్దానం ఇవ్వబడినప్పుడు నీ పరిస్థితులన్నీ ఆ వాగ్దానానికి భిన్నముగా ఉన్నా, ఆ వాగ్దానమునకు నీ విశ్వాసాన్ని కలిపితే ఏమవుతుందంటే, ఆ వాగ్దానము నీకు చూడటానికి కనుచూపు మేరలో అది నెరవేర్చబడటానికి అసాధ్యమైన ఆ వాగ్దానము నువ్వు స్వతంత్రించుకోవటానికి ఆయన నీకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరిస్థితులతో పనిలే, నీ శరీర సంబంధమైన సామర్థ్యంతో పనిలే, నీ శక్తితో పనిలే, నీ బ్యాక్గ్రౌండ్తో, నీ క్వాలిఫికేషన్తో, నీ డబ్బుతో, దాంతో పనిలే. వాగ్దానముతో విశ్వాసాన్ని కలపగలిగితే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు. కనయ్యా నాకేం ఇల్లయ్యా, నాకేం పట్టణం అయ్యా, ఏదో ఇక్కడ ఉంటున్నాను అంటే సామర్థ్యము రాలిపోద్ది. యు విల్ లూజ్ యువర్ ఎబిలిటీ. నువ్వు దేవుడు అన్నట్టుగా నా జీవముతోడు వీరిని పొరపాటును కూడా నేను కనాను దేశంలోనికి 40 దినాలు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు కదా, దినముకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు వారిని అరణ్యంలోనే తిప్పుతా, వాళ్ళు చచ్చేదాకా తిప్పుతాను ఇక్కడే అన్నాడు ఆయన. బిలీఫ్ ఎదిగాగిపోతుంది మాటిమాటికి. ఇది అన్బిలీఫ్ ప్యారలైజెస్ బట్ ఫెయిత్ ఎంపవర్స్. అవిశ్వాసము నిన్ను చచ్చువానిగా చేస్తుంది, విశ్వాసము నిన్ను శక్తివంతునిగా చేస్తుంది. ఆయన నీకు వాగ్దానం చేశాడు. ఆయన చేసిన వాగ్దానము నమ్మశక్యంగా లేకపోయినా, నీ పరిస్థితులన్నిటికీ భిన్నంగా ఉన్నా, ఆ వాగ్దానం చూసి నేను నమ్ముతున్నాను నాయన అని నువ్వు చెప్తే అది పొందుకోవటానికి నీకు సామర్థ్యాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసు అబ్రహాము, 99 సంవత్సరాల వయసు శారా చూసి, ఇదిగో మీదటికి ఈ కాలమున మరలా నీ కుమారుడు, నేను మరలా వస్తానమ్మా, నీ కుమారుడు పుడతాడంటే నవ్వింది. శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైంది ఉందా? భయపడింది ఆ మాటని. నేను నవ్వలేదనింది. 100 సంవత్సరాల ముసలోళ్ళు ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు? ప్రకృతి రీత్యా న్యాచురల్గా సాధ్యమేనా? డాక్టర్ అంటే దగ్గరికి వెళ్ళారు అనుకుందాం, అబ్రహాం శారా ఏమంటారు? మంచి జ్యూస్ ఇచ్చి పంపించేస్తారు, వెళ్ళరమ్మని. ఏం టెస్టులు చేస్తారు? శారా గర్భము మూయబడింది, అబ్రహాము శరీరము మృతతుల్యమైంది. కానీ దేవుని వాగ్దానము నీకు సంతానం ఇస్తానన్నాడు. ఏమి నమ్మాలి? కనిపిస్తున్న మృతతుల్యమైన శరీరాన్ని నమ్మాలా? కనిపిస్తున్న మూయబడిన గర్భాన్ని నమ్మాలా? కనపడని వాగ్దానాన్ని నమ్మాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనను గనుక వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందుకుంది. అంటే ఆమెకేమి లేదు? శక్తి లేదు. వయస్సు గతించినదైనను. ఆ మధ్యలో మాటలను తీస్తే మొదటి మాట చివరి మాట కలిపితే విశ్వాసమును బట్టి వయస్సు గతించినదైనను శక్తి పొందుకొనెను. హల్లెలూయా. వయసు గతించిపోయింది, గర్భము మూయబడింది, న్యాచురల్గా అన్ని క్లోజ్ అయిపోయినాయి, న్యాచురల్ సోర్సెస్ అన్ని ఆగిపోయినాయి. అమ్మా ఇదిగో నీ అప్పు తీర్చే సామర్థ్యం నీకు లేదు. విశ్వాసమును బట్టి నీకు సామర్థ్యం లేకపోయినా దాన్ని తీర్చుటకు నువ్వు శక్తి పొందుకుంటావు. హల్లెలూయా. నీకున్న పరిస్థితులు, నీకున్న ఛాలెంజెస్, నీకున్న కుటుంబంలో ఉన్న ప్రతికూలమైనవి ఏవైనా సరే, బై ఫెయిత్ విశ్వాసమును బట్టి. పొరపాటును కూడా నేను చెప్తున్నా, వాగ్దానానికి భిన్నంగా కల్లో కూడా మాట్లాడబాకండి. మీ జీవితంలో మీరు ఏదైతే చూడకూడదు అనుకుంటున్నారో, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో, పొరపాటును కూడా కలలో కూడా మాట్లాడు, మీ నోట్లోంచి రానియద్దు. ఎందుకంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, యు ఆర్ క్యాప్టివేటెడ్ బై యువర్ వర్డ్స్. నీ మాటల చేత నువ్వు చిక్కుబడి ఉన్నావు అని ఉంటుంది. నీ మాటలలో నువ్వు బంధించబడతావు. నువ్వు ఏది మాట్లాడితే ఆ మాటని నిన్ను ముందుకు నడిపిస్తుంది. శారా వయసు గతించినదైనను విశ్వాసమును బట్టి ఏం పొందుకుంది? శక్తి, ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి. కానీ వాళ్ళు ఆ విశ్వాసాన్ని కలపల, సామర్థ్యాన్ని కోల్పోయారు. వారి శవములు ఏమైపోయినాయి? అరణ్యాలు. ఆ తర్వాత వచ్చిన చదువు 12వ వచనం అబ్రహాం గురించి ఎంత బాగుందో. అందుచేత మృతతుల్యుడైన
ఆ ఒకరి నుండి, అబ్బా నాకు ఎంత ఇష్టమైన మాట, ఎవరి నుంచి? బాగా బలంగా ఉన్న యవనస్తుడి నుంచి అనుందా? మంచి శక్తివంతుడైన వాడి నుంచి అనుందా? మృతతుల్యుడైన ఆ ఒకని నుండి, సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింపే సఖ్యము గాని ఇసుక వలెను సంతానము కలిగిన విగ్రహాలు. చెప్పండి, ఆ మృతతుల్యుడైన ఒకరి నుండి. నీ జీవితంలో ఉన్న పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఈ రోజున ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏ బ్రేక్ త్రూ కొరకు, ఏ అద్భుతము కొరకు, ఏ మిరకల్ కొరకు నీ జీవితంలో ఎదురు చూస్తావు నాకు తెలియదు. ఆయన ఇచ్చిన వాగ్దానముతో నీ విశ్వాసాన్ని గనక నీవు కలపగలిగితే ఆ వాగ్దానమును పొందుకోవటానికి ఆయన నీకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. హీ ఎంపవర్స్. ఆయన నీకు శక్తిని అనుగ్రహించి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చేటట్టు చూస్తాడు ఆయన. హల్లెలూయా. అంతేగాని పొరపాటును కూడా వాగ్దానానికి భిన్నంగా మాట్లాడద్దు. పరిస్థితులు చూసి పరిస్థితులు మాట్లాడద్దు. వారి శవములు అరణ్యములో రాలిపోయినాయి, వాగ్దానము నిలిచి ఉండగా పొందుకోలా. విన్న వాక్యము నిష్ప్రయోజనమైంది. ఎందుకు అంటే విన్న వాక్యముతో విశ్వాసాన్ని కలపలా. విన్న వాగ్దానంతో నీ విశ్వాసాన్ని కలిపితే, అనగా ఆయన ఇచ్చిన వాగ్దానంతో అవునాయన నేను నమ్ముతున్నా, ఆ ప్రకారమే జరుగును గాక నువ్వు చెప్తే, నీ విశ్వాసాన్ని కలిపినట్టు. నీ విశ్వాసాన్ని కలిపితే ఏమవుతుంది? వాగ్దానం నిలిచి ఉండగా వాగ్దానాన్ని పొందుకుంటావు. విన్న వాక్యము ప్రయోజనం అవుతుంది. నీ జీవితంలో ఆ వాగ్దానమును పొందుకోవటానికి, స్వతంత్రించుకోవటానికి నువ్వేం పొందుకుంటావు? శక్తిని, సామర్థ్యాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు కనబడి నీకు వాగ్దానం ఇచ్చి చెప్పాడు, నీకు ఇదిగో నిన్ను పైవాడిగానే ఉంచా, నిన్ను క్రిందవాడిగా కాదు. ద్వితీయోపదేశకాండలో ఉన్న వాగ్దానాలు, ఇదిగో నువ్వు పైవాడివే, నువ్వు పైదానివే. యు ఆర్ అబౌవ్ అండ్ నాట్ బినీత్. నువ్వు లోపలికి వస్తూ దీవించబడ్డావు, బయటికి వెళ్తూ దీవించబడ్డావు, నువ్వు పొలములో దీవించబడ్డావు. ఇదిగో భాగ్యము సంపాదించుకున్నటకు నీ చేతికి ఐశ్వర్యం కలుగు చేసిన వాడిని నేనే అని ఆయన నీతో వాగ్దానం చెప్పినప్పుడు, నేను నమ్ముతున్నాను నాయన, నేను పైవాడినే, నేను క్రిందవాడిని కాదు. పరిస్థితులన్నీ నిన్ను తొక్కేస్తున్నట్టు కనిపించిన, నేను నమ్ముతున్నా, నేను పైవాడినే అని నువ్వు చెప్తే, నువ్వు పైవాడుగా అయ్యే సామర్థ్యం ఆయన నీకు ఇస్తాడు. క్రింద నుండి పైకి లేవనెత్తే శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కానీ నువ్వు అక్కడే కూర్చొని నేను ఎక్కడ పైవాడినయ్యా, అందరూ నన్ను తొక్కేస్తున్నారు, నీకు కనబట్టలేదా అన్నావే అనుకో, రాలిపోతావు. యు విల్ లూజ్ యువర్ ఎబిలిటీ. అందుకని పొరపాటును కూడా, అమ్మ మనకు మారు మనసు కావాల్సింది దేనికంటే నోటికే. ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే సూత్రం. నీ నోరు మంచిదైతే నీ కుటుంబం బాగుంటుంది, నీ నోరు బాగుంటే నీ జీవితం బాగుంటుంది, నీ నోరు బాగుంటే నీ పిల్లల జీవితం బాగుంటుంది, నీ నోరు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ నోటికి ఫలం ఉంది తెలుసా? నోటికి ఫలం ఉంది. సామెతల గ్రంథం అంతా కనిపిస్తే, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి పొందును, ఒకడు తన పెదవుల ఆదాయము చేత కడుపు నింపుకొను. అంటే నీ నోటికి ఆదాయం ఉంది, నీ నోటికి ఫలం ఉంది. అందుకని అంటాడు, ఊర కొనక మాట్లాడువాడు నాశనమగును, తన నోరును కాచుకొనువాడు తనను కాపాడుకొనును. 13:2 సామెతల్లో ఉంటుంది, తన నోరును కాచుకొనువాడు తనను. అందుకని పొరపాటును కూడా వాగ్దానానికి భిన్నంగా మాట్లాడదు. నువ్వు వాగ్దానానికి భిన్నంగా మాట్లాడితే నువ్వు విశ్వాసాన్ని కలపనట్టు. నువ్వు వాగ్దానముతో కలిసి ఏకీభవించి, నీకు అది కంటికి నమ్మశక్యంగా అనిపించకపోయినా, నీకేమనిపించకపోయినా, నువ్వు నోరు తెరిచి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను అలాగే అవుతాను, నువ్వు చెప్పినట్టుగానే జరుగుతుందని నువ్వు అంటే, నీ విశ్వాసాన్ని ఆ వాగ్దానంతో కలిపినట్టు ఆ వాగ్దానం పొందుకోవడానికి నువ్వు శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఉదయం 2 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు జరుగును. రెండవ ఆరాధన